హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారండి? ఈరోజు ఎండి చేప ఉల్లిపాయ టమాటా పులుసు పెడతానండి. చాలా బాగుంటుందండి. ఒక 3-4 స్పూన్లు ఆయిల్ వేసుకుందామండి. ఎండి చేప వేసుకుందామండి. శుభ్రంగా కడిగి తీసుకోవాలండి. పులుసు అది ఉంటుంది, అది తీసేసి శుభ్రంగా 5-6 సార్లు కడుక్కొని పక్కన పెట్టుకోవాలండి. ఒకసారి తిప్పుకుందామండి. లేకపోతే ఒక పక్క ఎర్రగా అయిపోయి ఒక పక్క వేయకుండా ఉంటాయండి. ఒకసారి ఇలా తిప్పుకుంటా ఎర్రగా వేసుకోవాలండి. ఇది వేగిపోయినండి, తీసేద్దాం. ఈ విధంగా వేగాలండి. ఎర్రగా తీసి పక్కన పెట్టుకుందామండి. పచ్చిమిర్చి 3 కలిపి వేసుకొని కొంచెం ఉప్పు వేసుకొని మగ్గ పెట్టుకోండి. ఇది మీడియం మంట మీద కళ్ళు ఉప్పు వేస్తున్నానండి. ఇదిగోండి ఇలా మగ్గాల బాగా ఉల్లిపాయ టమాటా ఇలా ఉడికిపోవాలండి బాగా. ఇప్పుడు కారం వేసుకున్నానండి. ఒక 2 స్పూన్లు పడుతుందండి కారం. బాగా కలిపేసుకొని వాటర్ వేసుకోండి. దీంట్లో ఉల్లిపాయ ములిగేదాకా కొంచెం వాటర్ వేసుకోవాలండి. ఒక గ్లాసు వాటర్ సరిపోద్దండి. చింతపండు నానబెట్టుకుందండి. ఈ లోపల అది ఉడికే లోపల చింతపండు కొద్దిగా పులుసులా పెట్టుకోవాలి కదండి. కొంచెం ఎక్కువగానే వేసుకోవాలి వాటర్. నానబెట్టుకోండి ముందుగా. తిన్నప్పుడు వేసుకుందామండి చేప. ఇదిగోండి ఈ విధంగా దగ్గర అయిన తర్వాత కొంచెం మనం పులుసు వేసుకుందాం. చింతపండు పులుసు తీసుకేసి శుభ్రంగా తీసుకోండి. అదంతా పుట్టు లేదంతా పడిపోతుంది కదా. దాంట్లో అడిగి తీసేదండి. ఆ విధంగా వేసుకుంటే సరిపోతుంది. ఇదిగోండి ఈ విధంగా వేసుకోవాలి పులుసు. కొంచెం ఉడికిన తర్వాత ఆపేసుకుందామండి. అయిపోయిందండి, ఆపేసుకుందాం. కొంచెం కొత్తిమీర వేసి ఎండి చేప టమాటా ఉల్లిపాయ అండి. ఒకసారి రుచి చూడండి, చాలా చాలా బాగుంటుందండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.